ఉద్యోగ భద్రతకు సమస్య అనేటువంటి ఒక అపోహ సృష్టించిన సందర్భంలో కూడా అనేక సందర్భంలో ఒక్క ఉద్యోగం కూడా ప్రభుత్వం తీసేసే పరిస్థితి లేదు, తీయదు అనే మాట కూడా స్పష్టంగా చేసినాం. కానీ బయట నుంచి కొంత ప్రోత్సాహం జరిగిందా, లేకపోతే ఇంకొక ఉద్రేకపూరితమైన వాతావరణం జరిగిందా, ఏది ఏమైనా దయచేసి మరొకసారి అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈరోజు కేబినెట్ లో చర్చించడం మేరకు కానీ వారి పట్ల ఇప్పటి వరకు అవలంబించిన తీరు పట్ల కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రినో లేకపోతే ఇంకొక మంత్రి కాకుండా మొత్తం కేబినెట్ అంతా కూడా మీ పట్ల కన్సర్న్ ఉంది అనేటువంటి మాట సందర్భంగా వ్యక్తం చేస్తాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మా అన్నలు కార్మిక సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మిక సోదరులకు, ఆర్టీసీలో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో యావత్ క్యాబినెట్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల విషయంలో వారు చేస్తా ఉన్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి మొదటిగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి మేము అపీల్ చేస్తా ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వాలు చర్చలు చేపట్టడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తా ఉన్నాం, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి, అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజాపాలన మీ ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి. కార్మిక సోదరులు మీ కుటుంబాలకు అన్యాయం చేయకూడదు. క్షణిక ఆవేశంతో కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ సమస్యలను పరిష్కారం చేయడానికి దృష్టి సారించి మరి వెంటనే చర్చలకు ముందుకు రావాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా మేము కోరుతా ఉన్నాం, నిబ్బరంగా ఉండండి. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్య యుద్ధంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుంటాం. కార్మిక సోదరులకు సంబంధించిన వారి నాయకత్వం కూడా ఇప్పటివరకే సంబంధిత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, సహచరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారుల బృందంతో చర్చలు మొదటగా జరపడం జరిగింది. రేపు కూడా మా కార్మికుల మిత్రులతో తప్పకుండా డిప్యూటీ సీఎం గారు వారి ఆధ్వర్యంలో వారిని కూడా అందరినీ కూడా పిలిచి మాట్లాడతాం. మీరందరూ కూడా మీ సమస్యలను మరొకసారి దృష్టికి తీసుకొచ్చే క్రమంలో పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం జరుగుతుంది. మీ అందరి విజ్ఞప్తి చేయడానికే మేము అందరం కూడా వచ్చాం. క్షణిక ఆవేశంతో ప్రాణాలు తీసుకునే ఒక ప్రయత్నం చేయకండి.
తద్వారా ఈరోజు రాష్ట్రానికి మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళు, మా ప్రభుత్వానికి కూడా మీరందరూ కావాల్సిన వాళ్ళు. దానికి తోడు మీ కుటుంబాలకు కూడా ఒక అండగా ఉండే మీరందరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మరి నర్సంపేటలో జరిగిన, లేకుంటే ఇతర ప్రాంతాల్లో ప్రయత్నం చేసిన, వీటన్నిటి విషయంలో ఇలాంటి సందర్భాలు రాకూడదనే మా ప్రయత్నం. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో కూడా క్యాబినెట్కి సంబంధించిన ఎజెండా మొదలు పెట్టకుండానే మొదటగానే ఈ ఎజెండాను సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగింది. చర్చలకు పిలవాలని, పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంకల్పించడం జరిగింది. కనుక మీరందరూ కూడా సమన్వయంతో ఉండాలని మా కార్మిక సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈనాడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్సే కానీ, న్యాయపరమైన డిమాండ్సే కానీ, ఏ అంశమైనా చర్చల ద్వారా, త్రూ డెలిబరేషన్స్, డిస్కషన్స్ ద్వారానే పరిష్కరించుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉన్నది. మొట్టమొదట రసాచర మంత్రి గారు శ్రీధర్బాబు అన్నట్టు క్యాబినెట్ ఎజెండాను పక్కకు పెట్టి మొట్టమొదటి అంశం ఆర్టీసీ ఎంప్లాయీస్ డిమాండ్స్. రేపు పొద్దునే ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని పిలిచి వాటి డిస్కషన్, చర్చలు. కానీ క్షణిక ఆవేశము, ప్రాణాలు త్యాగం చేయడము, త్యాగం కాకుండా క్షణిక ఆవేశం ఇది. దీంతో తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఎక్కడ